అంటే ఎట్లా బాగుంటుండే రోడ్లు ఎంత మంచి చేసుకున్నాం ఎంత మంచి రోడ్లు మీ ఊరు మొత్తం రోడ్ వేసిన మీ ఇంటి మీకు ఎస్సీ కాలం మొత్తం పెద్ద రోడ్డు నేనే వేసినా ఇప్పుడు రోడ్డు నడుతున్నాయమ్మా ఏం లేవమ్మా ఆగిపోయింది తెలంగాణ కేసీఆర్ తీసుకొచ్చిండు వీళ్ళు చేతిలో పెట్టినాము వీళ్ళు నాశనం చేస్తాము ఏమైంది నీళ్ళు పడతాం ఏంది రేవంత్ రెడ్డి ఇస్తే పడతాం రైతు బంధు లేదు ఏది లేదు అది ఏమన్నా ఇయ్యం సాగుకొని నీళ్ళు ఇస్తే అయిపోవు కదా కౌలు రైతులకు ఇంకా 15,000 ఇస్తారు ఆ రోజు కూడా మీ ఊరు నువ్వు దూరం ఉన్న ఊరు మున్సిపల్ కలుపుతా అంటే నేను కేసీఆర్ కొత్త సార్ ఇట్లా అయితే గిట్ట అక్కడ ఉపాధి కూలీలు ఉంటారు గ్రామీణ ప్రాంతం ఉంటుంది అంటే అప్పుడు కేసీఆర్ వద్దని తీసేసినాం కానీ ఈరోజు మొత్తం కలిపిరల్లా జిల్లాలో ఇప్పుడిప్పుడే కోతలు స్టార్ట్ అయినాయి కొన్ని ప్రాంతాలలో ఇంకా కోతలు ఇంకా షురు కాలేదు ఈ ప్రాంతంలో ఇప్పుడు డిసిఎంఎస్ ద్వారా కొనుగోలు కింద స్టార్ట్ చేస్తాం మనం ఈరోజు 2320 ఎంఎస్పి ద్వారా ఇక్కడ కొనుగోలు ప్రారంభం స్టార్ట్ చేసాం ఇప్పటికీ రైతులలో కూడా చాలా అయోమయంలో గురవుతున్నారు చాలా ఎందుకంటే కొన్ని ప్రాంతాలలో ఈ కరీంనగర్ జిల్లాలో కొన్ని ప్రాంతాలలో ఆలస్యంగా నాట్లు వేస్తారు సో దానికి అనుగుణంగా డిమాండ్ చేస్తారు ఎందుకంటే ఒక వెట్టింగ్ ఎక్స్ట్రా ఆడుతారు వాళ్ళు ఏప్రిల్ మొదటి వారం నుంచి రెండో వారం మధ్యన ఒక వెట్టింగ్ ఇస్తే పుట్టకొచ్చిన పంట మొత్తం కూడా చేతికి వస్తుంది ఒక భావన ఉండే ప్రతిసారులంగా ఎక్కడైతే లేట్గా వేసిన క్రాప్కు మేము ఇవ్వడం జరుగుతుండే కానీ ఈరోజు ఎన్నిసార్లు అధికారులు మొత్తుకున్నా ఈవెన్ అసెంబ్లీలో మాట్లాడినా కూడా చివరి తడి మాత్రం అందించలేకపోయారు తద్వారా మొగ్దుంపూర్ ప్రాంతంలో కానీ తద్వారా చెర్లబూత్కూర్ ప్రాంతంలో కానీ చామలి ప్రాంతంలో కానీ మొత్తం చేతికొచ్చిన పంట ఖరాబ్ అయ్యే పరిస్థితికి వచ్చింది దిగుబడి సగానికి సగం పడిపోయింది ఈరోజు ప్రభుత్వ నిర్లక్ష్యం వలన సరైన టైంలో నీళ్ళు అందియక ఎస్ఆర్ఎస్పి ద్వారా నీళ్ళు అందియక చాలా నీళ్ళతోటి పంట చేతికొచ్చే పరిస్థితి లేకుండా పోయింది ఆ రోజు మాకు గుర్తున్నాయి రైతులు మేము పంట చివరి పంట నీళ్ళు ఇస్తా అంటే రైతులు వద్దనేవారు ఈసారి మీరు తడిస్తే మా వరికోత మిషన్లు భూమిలో దిగే పరిస్థితి లేదు పంటలు మా యొక్క పొలంలో దిగే పరిస్థితి లేదు వద్దు అని మమ్మల్ని నిలదీసే పరిస్థితి వస్తుండే కానీ ఈరోజు పరిస్థితి ఏంది నీళ్లు లేక బీళ్లు వారిపోతున్నాయి చివరి తడి అంటక సో ఎవరైతే రైతులు చివరి తడి అందక సగానికి సగం దిగుబడి చేతికి రాని పంట వారిని రైతులందరూ ప్రభుత్వం ఆదుకోవాలి ఈరోజు 2320 ఎంఎస్పి ఇస్తున్నారు మరి 500 రూపాయలు బోనస్ సన్న రకాలకి అంటారు ఈ రబీలో సన్న రకాలు తక్కువ వస్తాయి రావు సన్న రకాలు వండి రబీలో ఖరీఫ్లో ఎక్కువ సన్న రకాలు వండిస్తారు కాబట్టి ఈరోజు రబీలో ఎవరైతే ప్రభుత్వ నిర్లక్ష్యం వలన ప్రభుత్వం సరైన సమయంలో నీళ్ళు అందియక ఏదైతే రైతులకు నష్టం జరిగిందో వారికి కూడా 500 రూపాయలు బోనస్ ఇవ్వాలని చెప్పి మా ప్రధాన డిమాండ్గా ఉన్నాం ఈరోజు రుణమాఫీ చక్కగా ఇవ్వకపోతుంది రైతు బంధు చక్కగా ఇవ్వకపోతుంది కనీసం రైతులకు సరైన సమయంలో నీళ్ళు కూడా ఇవ్వలేకపోయింది మీరు ఒకప్పుడు ఈ మార్చి ఏప్రిల్ మాసంలో అన్ని జలాశయాలు నిండుంటుండే గ్రౌండ్ వాటర్ పెరుగుతుండే ఎల్ఎండి కానీ మిడ్మానేర్ కానీ ఎల్లంపల్లి కానీ ఇవన్నీ కూడా నీళ్ళుండి ఎస్ఆర్ఎస్లో నీళ్ళు ఉండడం వల్ల తక్కువ వాడితే మనము కాళేశ్వరం నుంచి నింపుకొని అందరికి నీళ్ళు ఇచ్చే పరిస్థితి ఉండే తద్వారా గ్రౌండ్ వాటర్ టేబుల్ బాగుండి బోర్ల దూరంగా చివరి తడి కూడా పెట్టుకునేవారు బోర్లు ఎండిపోయినాయి అన్నీ ఎండిపోయినాయి రైతులను చూస్తే చాలా బాధ కలుగుతుంది ప్రభుత్వం వెనువెంటనే ఆదుకోండి చాలా వరకు దిగుబడి తగ్గిపోయింది చివరి తడి ఇవ్వకపోవడం వల్ల దిగుబడి తగ్గిపోయింది కాబట్టి 500 రూపాయల బోనస్ మీద ఏదైతే సన్న రకాలకు ఇస్తా అంటున్నారో ఈ యొక్క రబీలో అంత డిమాండ్ ఉండదు కాబట్టి మీరు కూడా ప్రతి రైతుకు ఈ రబీలో బోనస్ 500 రూపాయలు ఇచ్చి ఆదుకోవాలని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను ఈరోజు దాంతోపాటు మంత్రులు బాగా బాహాటంగా చెప్పారు నీళ్ళకు కొదవలేదన్నారు మిడ్మానేర్ పరిస్థితి
అయోమయంలో ఉన్నది. ఇప్పటికీ నగరంలో నీళ్లకు కరువు వచ్చే పరిస్థితి వచ్చింది. నేను మళ్ళీ రాజకీయంగా మాట్లాడకండి మంత్రులు మీరు. నేను ఏది మాట్లాడినా రాజకీయంగా మాట్లాడుకోకండి. మీకు హెచ్చరిక చేస్తున్నా. ఏమని హెచ్చరిక? ఏప్రిల్ మాసంలో ఈ పరిస్థితి మే జూన్కి వచ్చే వారికి ఇంకా అడుగంటకపోతే నీళ్ళు తాగునీరుకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి వెంటనే ఎక్కడ నీళ్ళుంటే అక్కడ ఎల్లంపల్లి కానివ్వండి, లేకపోతే మిడిమానేర్లు కానీ ఎక్కడ నీళ్ళుంటే అక్కడ ఎల్ఎండిని నింపండి. తాగునీరుకి ఇబ్బంది లేకుండా మీరు చూసే బాధ్యత ప్రభుత్వానికి.